ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు దీక్షలను ప్రారంభించారు. పెనుగంచిప్రోలు మండల వైసీపీ నాయకులు, యువజన, విద్యార్థి విభాగం నాయకులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని తన్నీరు నాగేశ్వరరావు ఆరోపించారు. డిఎస్సి 2025 నియామకాల పేరుతో కోట్ల రూపాయల చేతులు మారాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల సంఘ అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, జడ్పీటీసీ ఉట్ల నాగమణి, పొన్నం కోటేశ్వరరావు, చింతకుంట్ల వెంకటరెడ్డి, నంబూరి రవి తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు 2025 డిఎస్సీలో అక్రమాలు జరిగాయి. వాటి మీద సమగ్రంగా సిబిఐతో విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనే డిమాండ్ తో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార చేస్తా ఉన్నాం. సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, నిజంగా అక్రమాలు జరిగాయా లేదా అని చెప్పి ఒకటే ప్రశ్నతో నేను చెప్తాను మీకు. 2012వ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా 2% ఉంది. దాన్ని 2024 డిసెంబర్లో స్పోర్ట్స్ కోటాని 3% ఎందుకు మీరు మార్చారు జీవో తీసుకొచ్చి? మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే జీవోని మీరు ఇచ్చిన 3% జీవోని రద్దు చేస్తూ మళ్ళీ 2% జీవోని ఎందుకు తీసుకొచ్చారు? నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప ఇందులో వాస్తవాలు బయటికి రావు. ఎవరైతే ఈ మెగాస్కామ్ కారకులైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నారో ఇప్పటి వరకు కూడా పదవిని పట్టుకొని వేలాడుతున్నారు తప్ప రాజీనామా ప్రకటన చేయట్లేదు. ఆయన అన్కండిషనల్ గా రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజ్ జరిగితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా అయితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో అదేవిధంగా లోకేష్ రాజీనామా చేయాలని, అలానే మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్లు ఉన్నాయి, అలానే వస్తు బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయి. ఆ 10,000 కోట్లు కూడా తక్షణం విద్యార్థులకి చెల్లించాలని,